స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. చెట్టంత మనిషిని నిట్ట నిలువున కుప్పకూల్చే మూర్ఛవ్యాధి మెదడులో పెను విస్ఫోటనంలా విరుచుకుపడుతుంది. చెట్టంత మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూలుస్తుంది. కదలికల్ని కట్టిపడేసి కాసేపు నిర్వీర్యం చేస్తుంది. అందుకే మూర్ఛవ్యాధి అంటే నేటికి మనలో చాలా మందికి భయం. దీనికి తోడు మూర్ఛలపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, అపోహలు ఈ జబ్బును ఒక భూతంలా చూపెడుతున్నాయి. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన అనేకమైన అధునాతన చికిత్సలు, మందుల సాయంతో మూర్ఛవ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛవ్యాధి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛ మెదడులో పోటెత్తే విస్ఫోటం, నరనరాల్లో జ్వలించే కల్లోలం, మొత్తంగా మనిషిని కుప్పకూల్చే ఉత్పాతం. చెట్టంత మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూల్చే ఈ మూర్ఛ దెబ్బకు దేహమంతా కరెంట్ షాక్ కొట్టినట్టుగా విలవిల్లాడిపోతుంది. అసలేమిటి మూర్ఛ? ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? మూర్ఛ వ్యాధికి ప్రధాన కారణం మన మెదడులో విద్యుత్ సంకేతాల మధ్య షార్ట్ సర్క్యూట్ జరగడమే కారణమని చెబుతారు నిపుణులు. మనకు ప్రత్యక్షంగా కనిపించకపోయినప్పటికీ మన శరీరంలో జీవక్రియలన్నీ విద్యుత్ సంకేతాల రూపంలోనే జరుగుతుంటాయి. మెదడులో ఉండే మొత్తం 100 కోట్ల న్యూరాన్లు ఈ విద్యుత్ సంకేతాలకు వారధిగా పనిచేస్తుంటాయి. ఈ 100 కోట్ల న్యూరాన్లకు మరిన్ని కోటానుకోట్ల కనెక్షన్లు ఏర్పడి ఉంటాయి. ఇంతటి సంక్లిష్ట ప్రక్రియకు కేంద్రమైన మెదడులో ఏ కారణం చేతైనా షార్ట్ సర్క్యూట్ సంభవిస్తే అది మూర్ఛ రూపేణ మనిషిని కకావికలం చేస్తుంది. సాధారణంగా బ్రెయిన్లో కొన్ని వేల న్యూరాన్స్ ఉంటాయి. అవి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. సో బ్రెయిన్లో ఆటోమేటిక్గా ఈ నర్వ్ ఇంపల్సెస్ అయినవి జనరేట్ అయ్యి ఒకదాని నుంచి ఒకటి పాకుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి బ్రెయిన్లో కొన్ని మార్పుల మూలాన ఈ న్యూరాన్స్ అన్ని ఒకసారి ఫైర్ అయ్యి సడన్గా బ్రెయిన్లో మార్పులు రావటం మూలాన ఈ బాడీలో కూడా కొన్ని పార్ట్స్లో చేంజెస్ రావచ్చు అన్నమాట. సో జరిగే పరిణామాన్ని మనం ఈ మూర్ఛ వ్యాధికి దారితీస్తుంది. అంటే ఒకసారి వచ్చిన దాన్ని మనం ఫిట్స్ అంటాము. అది రిపిటేటివ్గా వస్తే, అంటే 2 సార్లు కంటే ఎక్కువగా లేకపోతే 2 సార్లు వస్తే కనుక దాన్ని మనం ఎపిలెప్సీ కానీ మూర్ఛ వ్యాధి కానీ అంటాం. అంటే ఫిట్స్ ఎక్కువ సార్లు వస్తే దాన్ని మూర్ఛ వ్యాధి కానీ ఎపిలెప్సీ అంటాం. ఫిట్స్ కానీ సీజర్ కానీ ఒకటే పదం వాడుతూ ఉంటాం. అది ఎక్కువ సార్లు వస్తే కనుక దాన్ని ఎపిలెప్సీ అంటూ ఉంటాం. ముఖ్యంగా ఎపిలెప్సీలో అంటే రకరకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా సాధారణంగా మనం అవగాహన చేసుకోవటానికి ప్రైమరీ జనరలైజ్డ్ ఎపిలెప్సీ అని లేకపోతే ఫోకల్ ఎపిలెప్సీ అని మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రైమరీ జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటే బ్రెయిన్లో రెండు సైడ్లు ఒకసారి యాక్టివేట్ అయ్యి మనకి మెదడులో జరిగే మార్పుల వలన బాడీలో వచ్చే చేంజెస్ని మనం దాన్ని గమనిస్తే కనుక అది ప్రైమరీ జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటాం. అయితే ఈ ప్రైమరీ జనరలైజ్డ్ ఎపిలెప్సీలో తర్వాత కొంతమందికి ఈ ఫోకల్ ఎపిలెప్సీ అంటే బ్రెయిన్లో ఒక భాగం యాక్టివేట్ అవటం మూలాన కొంతవరకే ఫిట్స్ యాక్టివిటీ లాగా రావచ్చు అన్నమాట. ఇది మొత్తం మళ్ళీ బ్రెయిన్కి మొత్తంగా స్ప్రెడ్ అయితే దాన్ని మనం సెకండరీ జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటాం. అంటే ముఖ్యంగా మనం బ్రాడ్గా చూసుకుంటే జనరలైజ్డ్ ఎపిలెప్సీ ఒకటి, తర్వాత ఫోకల్ ఎపిలెప్సీ అని సాధారణంగా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ దీన్ని ఇంకా లోతులకు వెళితే కనుక రకరకాలుగా మళ్ళీ ఈ జనరలైజ్డ్ ఎపిలెప్సీని రకరకాలుగా డివైడ్ చేయొచ్చు. అలాగే ఈ ఫోకల్ ఎపిలెప్సీని కూడా రకరకాలుగా డివైడ్ చేయొచ్చు. సో ముఖ్యంగా ఈ మెదడులో మార్పులు మొత్తంగా జరిగితే ఒక రకంగా, ఒక భాగంతో జరిగితే కనుక ఇంకో రకంగా మనం చెప్తూ ఉంటాం. మనం మూర్ఛ అని పిలుచుకునే ఫిట్స్ అంటే అందరికీ భయమే. వ్యాధిగా అది ప్రాణాంతకం కాకపోయినా ప్రమాదానికి గురిచేసే పరిస్థితులకు దారితీస్తుంది. ఉదాహరణకు ఫిట్స్ రోగి ఏ రైలు పట్టాలు దాటే సమయంలోనో, ఏ ఈత కొట్టే సమయంలోనో మూర్ఛకు గురైతే అది ప్రాణాంతకమే కదా. అయితే నిర్దిష్టంగా నిర్ణీత కాలం పాటు చికిత్స తీసుకుంటే పూర్తిగా అదుపులో ఉండే వ్యాధి ఇది. మూర్ఛలు రావడానికి మన మెదడులో విద్యుత్ ప్రసారంలో అంతరాయం కలగడమే కారణమని చెబుతారు డాక్టర్లు. ఇందుకు అనువంశికత దగ్గర నుంచి పక్షవాతం, తలకు దెబ్బలు తగలడం, మెదడులో కణితులు, ఇన్ఫెక్షన్ల వరకు ఎన్నో అంశాలు కారణాలుగా ఉంటాయి. వీటితో పాటు మితిమీరిన మద్యపానం లేదా అకస్మాత్తుగా ఆల్కహాల్ మానేయడం, నిద్రలేమి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, తీవ్రమైన వెలుగు చీకట్ల మధ్య పనిచేయాల్సి రావడం కూడా మూర్ఛల్ని ప్రేరేపిస్తాయని చెబుతారు నిపుణులు. మూర్ఛ వ్యాధి అనేది ఏ వయసు వారికైనా రావచ్చు, ముఖ్యంగా గమనించవలసింది. కాకపోతే ఏంటంటే
ఈ కారణాలు మారుతూ ఉంటాయి. చిన్న వయసులో అయితే కనుక అంటే కొంతమందికి పుట్టినప్పుడే ఈ డెలివరీ అప్పుడు బ్రెయిన్ ఏమైనా ఎఫెక్ట్ అయితే కనుక అంటే హైపాక్సిక్ ఇంజరీ అంటారు. సో దాని మూలాన మూర్ఛ వ్యాధి రావచ్చు కొద్దిమందికి. అలాగే కొంతమందికి జెనెటిక్ ఎపిలెప్సిస్ అంటే ఈ జీన్స్లో వచ్చే మార్పుల మూలాన బ్రెయిన్లో కొన్ని మార్పులు జరిగి దాని మూలాన వీళ్ళకి ఎపిలెప్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత అంటే బ్రెయిన్లో వేరే కారణాలతో అంటే ఉదాహరణకి ఇప్పుడు కొంతమందికి బ్రెయిన్లో స్కార్ లాగా ఫామ్ అయ్యి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే కనుక దాని మూలాన కూడా, లేకపోతే టీబీ లాంటిది ఏదన్నా ఎఫెక్ట్ అయినా, లేకపోతే కనుక క్యాన్సర్ లాంటిది ఏదైనా ఎఫెక్ట్ అయ్యి అంటే బ్రెయిన్ ట్యూమర్ ఏమైనా ఎఫెక్ట్ అయినా, లేకపోతే బాడీలో ఎక్కడన్నా క్యాన్సర్ వచ్చేది బ్రెయిన్కి స్ప్రెడ్ అయినా అలా కూడా మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిమందికి సోడియం లెవెల్స్ తగ్గిపోతే అంటే హైపోనిట్రీమియా అంటారు, లేకపోతే కొద్దిమందికి షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతే కూడా రావచ్చు. అలాగే కొంతమందికి ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో బ్రెయిన్ కనుక డ్యామేజ్ అయితే కనుక కొద్దిగా ఏమైనా ఎఫెక్ట్ అయితే దాని మూలన కూడా ఫిట్స్ రావచ్చు. కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే ఇస్కిమిక్ స్ట్రోక్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం మూలాన కానీ, లేకపోతే హెమరేజిక్ స్ట్రోక్ బ్రెయిన్లో బ్లీడింగ్ అవటం మూలాన కూడా మూర్ఛ వ్యాధికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో వయసును బట్టి కారణాలు మారుతూ ఉంటుంది. అది ఎందుకు వచ్చింది అనేది ఏంటంటే మనం కొన్ని టెస్టులు చేయించుకుంటే కనుక స్కానింగ్, ఈజీ లాంటివి చేయించుకొని మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చండి. మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కొట్టుకొని నేలికి కొరుక్కోవటం, నోట్లో నురగ రావటం అలాగే రావక్కర్లేదు. కొంతమంది ఫ్రీక్వెంట్గా అలా ఐ బ్లింక్ చేస్తూ అలా స్టేరింగ్ లుక్స్తో కూడా రావచ్చు కొద్దిమందికి ఒక చెయ్యి ఇలా ఇలా కొట్టుకొని తర్వాత మిగతా అంతా స్ప్రెడ్ అవ్వచ్చు. కొద్దిమంది అసలు బయటికి ఫిట్ వచ్చినట్లే తెలవకుండా కొన్నిసార్లు వీళ్ళు అంటే టైం మిస్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనకి ఈజీ చేస్తే కనుక బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ రావచ్చు. అందుకని ఇప్పుడు ఫిట్స్ అనేది మనం కేవలం కాళ్ళు చేతులు కొట్టుకుంటేనే ఫిట్స్ వచ్చేది అనేదే కాకుండా రకరకాలుగా ఉండొచ్చు. కాబట్టి ముఖ్యంగా ఏ పేషెంట్ అయినా మధ్య మధ్యలో కన్ఫ్యూజన్ ఉంటే, ముఖ్యంగా ఐసీయూలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది చిన్నపిల్లలు క్లాస్లో ఫాలో అవ్వకుండా ఉన్నా కూడా, లేకపోతే కొద్దిమందికి సడన్గా వస్తువులు జారిపోవడం జర్క్స్ లాగా వస్తే వీళ్ళకి ఫిట్స్ ఏమైనా ఉందేమోనని చెప్పి అనుమానించి వాళ్ళకి ఈజీ చేసినప్పుడు మనకు పికప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఎంత ఆధునికమైపోయిందంటే కొంతమందిని అడ్మిట్ చేసి డౌట్ ఉన్నప్పుడు అంటే మనం చేసినప్పుడు రొటీన్గా ఓపీడీలో ఈజీ మిస్ అవ్వచ్చు. సో వీళ్ళు అడ్మిట్ చేసి మనం ఈజీ చేస్తే కనుక 24 అవర్స్ నుంచి 48 అవర్స్ కొన్నిసార్లు 72 అవర్స్ వరకు చేస్తే ఈ ఫిట్స్ని ఇంకా ఎక్కువగా పికప్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ముఖ్యంగా పేషెంట్ ఇప్పుడున్న లక్షణాలు చెప్తే దాన్ని కొట్టిపారేయకుండా మనం జాగ్రత్తగా వింటాం. లేకపోతే స్కూల్లో టీచర్ ఈ మధ్య తరచూ బాబు సరిగ్గా క్లాస్లో ఫాలో అవ్వట్లేదన్నా, లేకపోతే అలా స్టీరింగ్ లుక్స్ ఇస్తున్నాడన్నా, లేకపోతే తింటూ అలా ఆగిపోయినా, సో ఇలాంటి లక్షణాలు ఏమైనా కనపడినా కూడా మనం అనుమానించి దానికి తగ్గ టెస్టులు చేయించుకొని అది ఫిట్సా కాదా అనేది నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎవరైనా ఒక వ్యక్తి మూర్ఛతో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మంది వెంటనే చేతిలో తాళాల గుత్తిని పెట్టేస్తూ ఉంటారు. లేదంటే నెత్తి మీద నీళ్లను గుమ్మరించడమో చీపురుతో బాదడమో చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల బాధితుడికి సాంత్వన కలగకపోగా లేనిపోని సమస్యలు ఎదురవుతాయంటారు డాక్టర్లు. మూర్ఛ వ్యాధి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పిడుగుపాటు అనూహ్యమైన వేగంతో విరుచుకుపడే విద్యుత్ ప్రవాహం. మూర్ఛలు కూడా సరిగ్గా ఈ పిడుగుపాటునే పోలి ఉంటాయి. మెదడులో పిడుగులా విరుచుకుపడే ఈ మూర్ఛలు వయసుతో నిమిత్తం లేకుండా అందరిలోనూ కనిపిస్తుంటాయి. మూర్ఛ మొదలైనప్పుడు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉండటం, కనుపాపలు పైవైపునకు తిరుగుతూ ఉంటాయి. కొందరిలో కేవలం స్పృహ కోల్పోవడం మాత్రమే జరుగుతుంది. కొందరిలో కేవలం చేతులు మాత్రమే ఉలిక్కి పడ్డట్టుగా కదులుతాయి. కొందరు స్పృహ కోల్పోరు కానీ కాసేపు అచేతనంగా ఉండిపోతారు. ఫిట్స్ 5 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో వస్తే అవి మెదడుకు హాని చేయవు. కానీ ఆ పరిస్థితిలో కొందరు నాలుకను బలంగా కొరుక్కుంటారు. మరికొందరిలో దంతాలు విరిగిపోవడం, భుజం ఎముక స్థానం తప్పడం లేదా విరగడం, తలకు గాయం కావడం వంటివి కూడా జరగవచ్చు. ఇలాంటప్పుడు మనలో చాలా మంది చేతిలో తాళాల గుత్తి ఉంచడం లేదా ఏదైనా లోహపు వస్తువును ఉంచడం చేస్తుంటారు. నిజానికి అలా చేయటం ఎంత మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఎవరికైనా మన మూర్ఛ వ్యాధి వచ్చిన వాళ్ళకి కొద్దిమందికి నోట్లో నీళ్లు పోయటం లాంటివి చేయటం, లేకపోతే నేలిక వెనక్కి వెళ్ళిపోతుందేమోనని లాగటం, లేకపోతే నోట్లో స్పూన్ పెట్టాలని ట్రై చేయటం, చేతిలో తాళాలు గుర్తు పెట్టాలని ట్రై చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. యాక్చువల్గా అవన్నీ చేయకూడదు. సో తాళాలు గుర్తులు లాంటివి పెడతాకి మనకి హాని చేయకపోయినా మిగతావి కొన్నిసార్లు నోట్లో నీళ్లు పోయటం లాంటిది, నేలిక బయటికి లాగాలని ట్రై చేయటం,
సో ఇలాంటివి ఒక్కోసారి హానికరం కూడా చేయొచ్చు అనమాట. సో అందుకని ఎప్పుడైనా సరే మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కనుక అది చాలా కొద్దిసేపు ఉండి తగ్గిపోతే కంగారు పడకూడదు, పేషెంట్ని కూడా కంగారు పెట్టకూడదు. ఓ పక్కకి తిప్పి పడుకోబెట్టి, ఎందుకంటే కొంతమందికి ఈ ఈ సెక్రీషన్స్ వచ్చినప్పుడు వాటిని అవి లంగ్స్లోకి వెళ్ళి వాళ్ళకి మళ్ళీ ఊపిరాడకుండా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ముఖ్యంగా చేయాల్సిన వాళ్ళని సాధ్యమైనంత వరకు ఆ ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నప్పుడు చేయి పట్టుకుని ఆపేయటానికి ట్రై చేయకూడదు. అలాగే నోట్లో నీళ్లు పోయకూడదు. అలాగే వీళ్ళకి నోట్లో ఏదైనా స్పూన్ లాంటిది పెట్టాలని ట్రై చేయడం లాంటివి చేయకుండా ఓ పక్క తిప్పి పడుకోబెట్టి, అలాగే కాలర్ టైట్గా ఉంటే కాలర్ని లూజ్ చేయటం, పక్కనే ఉన్న షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటే వెంటనే వాటి తీసేయటం, సరిపడా గాలి వచ్చేటట్లు చూడటం లాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ మూర్ఛ వ్యాధి కనుక వెంటనే తగ్గిపోతే కంగారు పడకుండా వాళ్ళు నిదానంగా హాస్పిటల్కి తరలించవచ్చు. అలాగే కొద్దిమందికి ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా మనం ఎమర్జెన్సీగా యాక్ట్ ఎప్పుడు చేయాలంటే, కొంతమంది ఈ స్విమ్మింగ్ చేసేటప్పుడు వస్తే కనుక డ్రౌనింగ్ అయితే అలాంటి పరిస్థితుల్లో వెంటనే మనం షిఫ్ట్ చేయాలి. అలాగే కొద్దిమందికి రిపీటెడ్గా వస్తుంటే, అంటే 5 minutes కంటే ఎక్కువసేపు వస్తున్నా, లేకపోతే ఒక ఫిట్ వచ్చి మళ్ళీ మిగతా ఫిట్స్ మధ్యలో స్పృహలో లేకుండా కంటిన్యూస్గా వస్తున్నా, లేకపోతే ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ఏమైనా గాయమైనా తప్పకుండా వీళ్ళని హాస్పిటల్కి తొందరగా తరలించాల్సిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా ఫిట్స్ వచ్చినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కంగారు పడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే కనుక మనం వీళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించగలుగుతామండి. ఎవరైనా ఫిట్స్తో బాధపడుతున్నప్పుడు ముందుగా వారిని సురక్షితమైన ప్రదేశానికి తరలించాలి. కానీ ఎక్కువగా కదిలించకూడదు. నోటిలో కానీ చేతిలో కానీ బలమైన లోహపు వస్తువులను ఉంచకూడదు. ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. రోగి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు 5 నిమిషాల్లో రోగి తనంతట తానే మామూలు స్థితిలోకి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా, లేదా మళ్లీ వెంటనే ఫిట్స్ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతన్ని ఆసుపత్రికి తరలించాలి. సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ బ్రెయిన్, ఈఈజీ పరీక్షల సాయంతో ఫిట్స్కి కారణాన్ని కనుగొన్న తరువాత చికిత్స మొదలుపెట్టాలి. ప్రస్తుతం మూర్ఛల్ని అదుపులో ఉంచేందుకు దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఫిట్స్ కనిపించాక ఇక అతడు కనీసం 2 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ఆ మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక పేషెంటు ఈ మూర్ఛ వ్యాధితో వస్తే, అంటే కాళ్ళు చేతులు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి వివిధ లక్షణాలతో వస్తూ ఉంటారు. అంటే క్లాస్లో వాళ్ళు వింటున్నట్లే కనపడతారు కానీ వినకుండా ఉండటం, అంటే వాళ్ళ టైంని మిస్ అయిపోవటం, లేకపోతే కొద్దిమందికి నేలకి చప్పరిస్తూ ఉంటాం, పెదాలు చప్పరిస్తూ ఉంటాం, లేకపోతే ఒక చేతులు ఇలా అంటే చిన్నగా మూమెంట్స్ వచ్చినా, లేకపోతే ఆ టైంలో వాళ్ళు పలకరించినా కూడా మాట్లాడకుండా ఉండటం, కొంతమందికి జర్క్స్ లాగా రావటం, ఉలికి పడినట్లు ఇలాంటివి రావటం, అలాగే కొంతమందికి చేతులు వస్తువులు జారిపోవటం, లేకపోతే తింటూ ఆగిపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ రావటం ఏమైనా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ హిస్టరీని బట్టి ప్రాపర్గా ఎవరు చూసారో వాళ్ళ దగ్గర నుంచి హిస్టరీ తీసుకోవటం, ఫ్యామిలీలో ఏమైనా ఉందో ఇలాంటి హిస్టరీ తీసుకోవటం, మనకి బాగా అనుమానం ఉంటే కనుక ఖచ్చితంగా ఈఈజీ చేయించుకోవటం. ఓపీడీలో ఒక్కోసారి అనుమానం బాగా ఉండి మనం క్లినికల్గా మనం అనుమానించినా కూడా ఓపీడీ ఈఈజీలో సరిగ్గా కనపడకపోతే కనుక ఖచ్చితంగా ఇప్పుడు వీడియో ఈఈజీ అనే ఆధునిక ఫెసిలిటీతో, అంటే పేషెంట్ అడ్మిట్ చేసి 2 రోజులు 3 రోజులు కంటిన్యూస్గా వీడియో ఈఈజీ చేస్తే మనం పికప్ చేసే అవకాశం ఇంకెక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఈఈజీతో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అది ఏ టైప్ ఆఫ్ ఫిట్టో కూడా తెలుస్తుంది. అంటే అది ప్రైమరీ జనరలైజ్డ్ ఎపిలెప్సీలో రకాలు ఉంటాయి, అలాగే అది ఫోకల్ ఎపిలెప్సీ అని కూడా తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మనం ఏ మందు వాడుకోవాలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే కనుక మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే, కరెక్ట్ టైప్ ఆఫ్ ఫిట్ కనుక డయాగ్నోస్ చేస్తే కనుక, కరెక్ట్ మందు వాడుకుంటే కనుక అనవసరంగా రాంగ్ మెడికేషన్ ఇవ్వకుండా ఉంటుంది. తర్వాత పేషెంట్ టాలరేట్ చేయగలిగే మెడికేషన్ వాడుకోవచ్చు. అలాగే మనం డోసేజ్ని కూడా జాగ్రత్తగా టైట్రేట్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ని కూడా దానికి అనుగుణంగా స్టార్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒక్కోసారి మనం ఫోకల్ సీజర్స్ వాళ్ళకి ఎస్పెషలీ వీళ్ళకి ఎంఆర్ఐ సిటీ స్కాన్ లాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాని మూలన బ్రెయిన్లో స్ట్రక్చరల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా స్ట్రోక్ మూలన వచ్చిందా, ఎందుకు వచ్చింది, లేకపోతే ఏమైనా ట్యూమర్ లాంటిది ఉందా, ఇలాంటివి మనకు తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు జెనెటిక్ స్టడీస్ లాంటివి కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. కొంతమందిలో పెద్దవాళ్ళలో
ఎస్పెషల్లీ ఈ బీపీ ట్యాబ్లెట్స్లో ఈ డైరెటిక్స్ వాడుకునేటప్పుడు సోడియం లెవెల్స్ తగ్గిపోవచ్చు. లేకపోతే పెద్దవాళ్ళు షుగర్ మందులు వేసుకుంటుంటే కనుక కొంతమంది హైపోగ్లైసిమియా షుగర్ డౌన్ అవటం వలన కూడా వీళ్ళకి ఫిట్స్ రేర్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఓ పేషెంట్ని తీసుకొచ్చినప్పుడు హిస్టరీ తీసుకోవటం, కొన్ని ముఖ్య టెస్టులు అంటే షుగర్ లెవెల్స్, ఎలక్ట్రోలైట్స్ లాంటివి చేయటం, బీపీ లాంటివి చెక్ చేయటం, అవసరమైతే కనుక స్కానింగ్ చేయటం, అలాగే ఈజీ టెస్ట్ లాంటివి చేయటం. దాంతోపాటు ఇమీడియట్గా ఇవ్వాల్సిన మందులు కూడా ఇస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఒక ఫిట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ ఫిట్స్ రాకుండా కొన్ని మందులు ఇస్తూ ఉంటాం. అవసరమైతే కనుక వాళ్ళని అడ్మిట్ చేసి తర్వాత ఒక్కొక్కసారి మనకి ఫిట్స్ బయటికి కనపడకుండా బ్రెయిన్లో రావచ్చు అనమాట. అలా ఇప్పుడు ఏంటంటే కనుక ఆధునిక వైద్యంలో బెడ్ సైడ్ ఈఈజీస్ కూడా పెడుతూ ఉంటాం. సో అది ఐసీయూలో అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కొన్నిసార్లు బెడ్ సైడ్ ఈఈజీస్ పెట్టి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. సో తర్వాత వీళ్ళు ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, అది కూడా ఈ కౌన్సిలింగ్లో ముఖ్యమైన భాగం అనమాట. అందుకని ఎప్పుడైనా సరే ఒక పేషెంట్కి వైద్యం చేయడంతోనే ఆపేయకూడదు. వైద్యం చేస్తూ వాళ్ళకి తర్వాత ఒకవేళ పెళ్లి వయసు వచ్చిన ఆడవాళ్ళకైతే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటివన్నీ కూడా బోత్ అంటే ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందండి. లిప్తపాటులో చెట్టంత మనిషిని కుప్పకూల్చే మూర్ఛలకు ఆధునిక వైద్యంలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? మూర్ఛ వ్యాధిని శాశ్వతంగా నయం చేసుకోవచ్చా? తరచూ మూర్ఛల బారిన పడేవారికి ఎలాంటి మానసిక దన్ను అందించాలి? మూర్ఛ వ్యాధికి జీవితాంతం మందులు వాడుతూ ఉండాలా? మూర్ఛ వ్యాధికి చికిత్స, మందుల వాడకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మందులు వాడుతున్నా ఫిట్స్ అదుపులోకి రాని వ్యక్తులకు ఇప్పుడు ఎపిలెప్సీ సర్జరీ కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉంది. ఇటీవలి కాలంలో మూర్ఛల్ని నయం చేయడానికి కొత్తగా మరికొన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ ద్వారా ఫిట్స్ ని నియంత్రించవచ్చు. కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే కీటోజెనిక్ డైట్ ఇవ్వడం ద్వారా ఫిట్స్ ని అదుపు చేస్తున్నారు. కొంతమందికి వేగస్ నెర్వ్ అనే నరాన్ని ప్రేరేపించడం ద్వారా కూడా చికిత్స చేస్తున్నారు. మూర్ఛ వ్యాధితో బాధపడే వారి పట్ల నేటికీ మన సమాజంలో వివక్ష కనిపిస్తోంది. వివాహం విషయంలోనూ ఈ వివక్ష కొనసాగుతోంది. నిజానికి మూర్ఛ అనేది ప్రమాదకరమైన వ్యాధి కానే కాదు, మందులతో చక్కగా అదుపులో ఉంటుందన్న విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. ఎక్కువ శాతం మందికి మూర్ఛ వ్యాధితో బాధపడే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు సాధారణ జీవితం గడపవచ్చు. అది ముఖ్యంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పితే ఎక్కువ శాతం మందికి చాలా నార్మల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. అంటే కొన్ని పరిమితులు ఉంటాయి. సో అందుకని వాళ్ళు న్యూరాలజిస్ట్ని సంప్రదించి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, మందులు ఎలా వేసుకోవాలి, సరిపడా మోతాదు వేసుకోవటం, ఇలాంటివి చేయటం. అలాగే వీళ్ళు అంటే ఎక్కువ శాతం మందికి వర్తించేది మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఎక్కువ శాతం మంది వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు పిల్లల్ని కనొచ్చు. కాకపోతే దీంట్లో వాళ్ళకి ఎస్పెషలీ ఆడవాళ్ళు వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ ముందే వాళ్ళకి ఫిట్స్ సరిగ్గా కంట్రోల్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే దాంతోపాటు వేసుకునే మందులు పరిమితమైన మోతాదులో ఉన్నాయా, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏమన్నా పెంచాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే కొన్ని మందులు రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. కొంతమందికి కొన్ని మందులు అంటే వాళ్ళు అంటే న్యూరాలజిస్టులు కాకుండా మామూలు వైద్యులు కొంతమంది మెడిసిన్స్ వేసుకుంటే అప్పుడు ఎప్పటి నుంచో కంట్రోల్లో ఉండొచ్చు. కానీ ఒక పెళ్లి వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు మనం ఆ మెడిసిన్స్ ముందే గుర్తించి ఆ మెడిసిన్స్ని మారిస్తే కనుక వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు. అలాగే పుట్టే పిల్లల మీద ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు లెవెల్స్ మెజర్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. అలాగే వీళ్ళు ఫోలిక్ యాసిడ్ ప్రిపరేషన్స్ లాంటివి వేసుకుంటే కనుక ఈ బిడ్డ మీద పడే ప్రభావం తగ్గుతుంది. రెండోది ఇంకోటి ఫిట్స్ వచ్చిన వాళ్ళు డ్రైవింగ్ చేయొచ్చా? సాధారణంగా ఒక్కొక్క కంట్రీకి ఒక్కో రకమైన రూల్స్ ఉంటూ ఉంటాయి. కానీ జనరల్గా చేసుకుంటే కనుక మందులు వేసుకుంటుంటే పర్ఫెక్ట్గా కంట్రోల్లో ఉంటే కనుక ఆ యొక్క దేశాన్ని యొక్క కండిషన్స్ని బట్టి అంటే 6 monthsకా 1 yearకా లేకపోతే కనుక ఫ్రీక్వెన్సీ పద్దకు వస్తుంటే డ్రైవింగ్ అసలు మానేయటమా, ఇలాంటివన్నీ ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మందులు వేసుకోవటం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే కొత్త మందులు వేసుకుంటున్నప్పుడు ఈ మెడిసిన్స్తో ఏమైనా ఇంటరాక్షన్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవటం, అలాగే ప్రెగ్నెన్సీ అప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే వీళ్ళు గైనకాలజిస్ట్ న్యూరాలజిస్ట్ని ఇద్దరిని సంప్రదించి డెలివరీ అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డ్రైవింగ్కి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే
ఎప్పటి నుంచి డ్రైవింగ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా డాక్టర్ని సంప్రదించి దాన్ని బట్టి చేసుకోవాలి. అలాగే వీళ్ళు సరిగ్గా రెగ్యులర్గా మానసిక ఒత్తిడిని ఎదుర్కోకుండా ఉండటం, తర్వాత వేళకు భోంచేయటం, అలాగే సరిపడా నిద్రపోవటం, అలాగే కంటిన్యూస్గా ఈ కంప్యూటర్ స్క్రీన్స్ ముందు ఇలాంటి బ్రైట్ లైట్ దాని ముందు కూడా అవాయిడ్ చేయటం లాంటి, అంటే వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు కానీ దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇలా మనం కొంత లైఫ్ స్టైల్ని మార్చుకుంటే కనుక, సరిగ్గా నిద్రపోవటం, వెయిట్ని కూడా కంట్రోల్లో ఉంచుకుంటే కనుక మందులు వేసుకునే మందులు కూడా పరిమిత డోసేజ్ వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడైనా సరే ఎపిలెప్సీ మేనేజ్మెంట్లో ముఖ్య భాగం పోషిస్తూ ఉంటాయండి. పదే పదే ఫిట్స్ రావడం, మూర్ఛ మందులతో కనిపించే దుష్ఫలితాలు, మూర్ఛ వ్యాధిపై సమాజంలో కనిపించే వివక్ష, ఇవన్నీ కలగలిసి మూర్ఛ బాధితుల్లో డిప్రెషన్ని తెచ్చిపెడుతుంటాయి. నిజానికి మూర్ఛ వ్యాధి ఇప్పుడేమంత భయపడాల్సిన జబ్బు కాదు. సోక్రటీస్, అరిస్టాటిల్, పైథాగరస్, అలెగ్జాండర్, ఐజాక్ న్యూటన్, టాల్స్టాయ్ ఇలా ఎందరో మహానుభావులు మూర్ఛలతో బాధపడిన వాళ్లేనని చరిత్ర చెబుతోంది. ఆ మహనీయులందరూ మూర్ఛ వ్యాధిని గడ్డిపోచలాగా ఎంచి అనన్య సామాన్యమైన పేరు ప్రఖ్యాతుల్ని సాధించారు. ఒకప్పటితో పోలిస్తే నేటి ఆధునిక వైద్యంలో ఇవాళ మూర్ఛ వ్యాధికి చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే సర్జరీ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూర్ఛ వ్యాధిపై అవగాహన పెంచుకుని చక్కగా చికిత్స తీసుకుంటే చాలు, మూర్ఛ వ్యాధి నుంచి చక్కగా బయటపడొచ్చు. ఆధునిక వైద్యంలో మూర్ఛ వ్యాధికి ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా అవగాహన మాత్రమే. అద్దం పద్దం లేని అపోహల్ని పక్కన పెట్టి చక్కగా వైద్యం తీసుకుంటే చాలు, మూర్ఛ వ్యాధి నుంచి సులువుగానే బయటపడొచ్చు.